యాంగిల్ గ్రైండర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు. యాంగిల్ గ్రైండర్ అనేది మెటల్, రాయి, టైల్ మరియు కాంక్రీటును కత్తిరించడం, గ్రౌండింగ్ చేయడం మరియు పాలిష్ చేయడం కోసం ఒక బహుముఖ సాధనం. ఇది నిపుణులు మరియు DIY ఔత్సాహికులకు అనువైనది. యాంగిల్ గ్రైండర్ యొక్క భాగాలు. ఓ స్పిండిల్ లాక్స్ బ్లేస్. ఓ ఎయిర్ బిలమ్, మోటారును చల్లబరచడానికి గాలిని ప్రసరింపజేస్తుంది. ఓ కోల్డ్, యాంగిల్ గ్రైండర్కు శక్తినిస్తుంది. ఓ గేర్డ్ హెడ్, మోటార్ మరియు గేజ్ని కలిగి ఉంటుంది. ఓ డిస్క్ గ్రౌండింగ్ వీల్, కుదురుకు జోడించబడింది. ఓ ఎయిర్ ఇన్లెట్, మోటార్లోకి గాలిని చల్లబరుస్తుంది. ఓ స్విచ్ ట్రిగ్గర్, గ్రైండర్ను ఆన్ ఆఫ్ చేయడానికి. ఓ గార్డ్ మెటల్ షీల్డ్, వినియోగదారు రక్షణ కోసం. ఓ సైడ్ హ్యాండిల్, సెకండరీ గ్రిప్ పాయింట్. సాంప్రదాయ సాధనంతో పోలిక. సాంప్రదాయ పద్ధతులు శ్రమతో కూడుకున్నవి మరియు ఖచ్చితమైనవి కావు, అయితే యాంగిల్ గ్రైండర్లు ఒక సాధనంలో బహుముఖ మరియు సమర్థవంతమైన కట్టింగ్, గ్రౌండింగ్ మరియు పాలిషింగ్ను అందిస్తాయి. అనుసరించాల్సిన భద్రతా జాగ్రత్తలు. ఓ భద్రతా అద్దాలు. ఓ భద్రతా చేతి తొడుగులు. ఓ చెవి రక్షణ. ఓ భద్రతా బూట్లు. ఓ బ్లేడ్ను తనిఖీ చేయండి. ఓ సురక్షితమైన దూరాన్ని నిర్వహించండి. ఓ ఉపయోగించిన తర్వాత యంత్రాన్ని పవర్ ఆఫ్ చేయండి మరియు అన్ప్లగ్ చేయండి. సాధనాన్ని ఎలా ఉపయోగించాలి? ఓ కట్ ఆఫ్, ఫ్లాప్, డైమండ్ కట్, కాంక్రీట్ గ్రైండింగ్ లేదా పాలిషింగ్ వీల్స్ వంటి ఎంపికల నుండి చక్రాన్ని ఎంచుకోండి. ఓ చక్రం లేదా డిస్క్ను అటాచ్ చేయండి. ఓ యాంగిల్ గ్రైండర్ను ఉపరితలంపై ఉంచండి. ఓ యాంగిల్ గ్రైండర్ను రెండు చేతులతో పట్టుకోండి. ఓ గ్రైండర్ను కదిలేటప్పుడు సున్నితమైన ఒత్తిడిని వర్తించండి. ఓ ఆపరేషన్ అంతటా గట్టి పట్టును నిర్వహించండి. ఓ ఉపయోగించిన తర్వాత గ్రైండర్ను ఆఫ్ చేసి అన్ప్లగ్ చేయండి. ఓ గ్రైండర్ డౌన్ సెట్ చేయడానికి ముందు పూర్తిగా ఆగిపోయే వరకు వేచి ఉండండి. నిర్వహణ చిట్కాలు. ఓ ఉపయోగం తర్వాత శుభ్రం చేయండి. ఓ ఉపయోగించే ముందు డిస్క్ని తనిఖీ చేయండి. ఓ పొడి ప్రదేశంలో సురక్షితంగా నిల్వ చేయండి. ఓ నిర్వహణ కోసం తయారీదారు సూచనలను సంప్రదించండి. చూసినందుకు ధన్యవాదాలు.